వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చే గెస్ట్లు అందరూ ఇదే చెప్తారు. మీరు బయట కూడా ఇదే చెప్తారు, ఫ్రీలాన్స్కి వెళ్ళొద్దు అని. ఇంత నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా కానీ ఇంకా అటువైపు మళ్ళటానికి కారణం ఏంటి? ఆఫర్సా? ప్రైస్ ఆఫర్సా? ఆఫర్స్ సరే, ప్రైస్కి అట్రాక్ట్ అవ్వడం అనేది కామన్ అండి. కాకపోతే ఏంటంటే ప్రైస్కి అట్రాక్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే మనము ఆ కంపెనీ ట్రస్ట్ వర్త్ ఎంతవరకు ఉందో చెక్ చేయాలి. రెండోది, ఆ ప్రాపర్టీ మనం ఏదైతే ఫ్రీలాన్స్లో కొంటున్నామో అది ఏ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉందో చూడాలి. లేదు మనం ల్యాండ్ మొత్తం పర్చేజ్ చేసి తనే అప్రూవ్డ్కి వెళ్ళి తనే కొంటుండా, లేదు వేరే వాళ్ళ పేరు మీద, లేదా అగ్రిమెంట్ మీద డెవలప్ చేస్తున్నారా, లేదా డెవలప్మెంట్ రేషియోలో డెవలప్మెంట్ చేస్తున్నారా, ఏందనేది మనం పర్టికులర్గా చూడాల్సిన అవసరం ఉంది, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఇవన్నీ చేసినా కూడా ఆయన అప్రూవ్కి వెళ్ళినా లేదా చూడాలి ఫస్ట్. ఇవన్నీ చేయకుండా తక్కువ ప్రైస్కి వస్తున్నాం మనం డబ్బులు కట్టేసి వాడికి అప్రూవ్ రాదు, లీగాలిటీ ఇష్యూ ఉంటుంది, ఆ ల్యాండ్కు బిల్డర్కి ఇష్యూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ వల్లనే ఈ మధ్యలో జరిగినటువంటి ఒక 5-6 ఇష్యూస్ అన్నీ కూడా ఇవి జరిగినాయి. అన్నీ జరగడానికి ఒక గ్రూప్ అంటే ఇట్స్ మీన్ ఎవరో ఒకరు తీసుకున్నాను అనుకోండి, ఆ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే, సో మనోడు తీసుకున్నాను కదా ఏం లేకుండా ఎలా తీసుకుంటారులే, ఏదైనా అంత ఇబ్బంది ఉంటే అసలు చెప్తారు కదా అని చెప్పి ఒక గ్రూప్గా అందరూ కలిసి తీసుకుంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జరిగేది అలానే జరుగుతుంటాయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు సజెస్ట్ చేశారని నేను సజెస్ట్ చేశాను, ఎక్స్ సజెస్ట్ వై, ఇట్లా వెళ్తుంటారు. బట్ ఏంటంటే మనం ఏ కంపెనీకి వెళ్ళినా ఇవన్నీ చెక్ చేయాలి. మినిమం ఇవి చెక్ చేయాలి. మనం ప్రైస్ ఒకటే కాదు కదా, మనకి ఇచ్చే ఎమ్యూనిటీస్ ఒకటే ముఖ్యం కాదు కదా. అసలు లీగాలిటీ, అప్రూవల్స్, రేరా, హెచ్ఎండిఏ ఇవన్నీ ఉన్నాయా లేవో చూడాలి కదా మనం. లేకుంటే ఇది ఏ డెవలప్మెంట్లో కడుతున్నాడు, ఇప్పుడు అపార్ట్మెంట్కి హైరేజ్ అపార్ట్మెంట్లో ప్రైస్ అట్రాక్టివ్ పెడతారు, ఫ్రీలాన్స్కి ఈ ప్రైస్కి ఇస్తామని. అసలు వాడు ల్యాండ్ వాందా కాదా, ఆ బిల్డర్ పేరు మీద ఉందా లేదా, ఆ కంపెనీ పేరు మీద ఉందా లేదా, ఎవరి పేరు మీద ఉంది, ఎవరు కడుతున్నారు, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు, వీళ్ళకు రేరా అప్రూవల్ వచ్చిందా లేదా, ఇవన్నీ చెక్ చేయాలి. ఇవన్నీ రాలేదు, అసలు ల్యాండ్ ఎవరి పేరు మీదో చెక్ చేయాలి, ల్యాండ్ పొజిషన్ ఎక్కడుందో చెక్ చేయాలి, అక్కడ ఎంక్వైరీ చేయాలి మనం. ఇవన్నీ చేయకుండా ఊరికే ఇన్వెస్ట్ చేస్తామంటే మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ట్రస్ట్ అంటే ఏంటి? ఈ అప్రూవల్స్ లీగాలిటీ. చాలా మంది ఏంటంటే చెప్తున్నా, ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్నకు కూడా, ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, నన్ను చూసి ఇంకో 10 మంది, అంటే ఇక్కడ ప్రాపర్టీ చూడలేదు, కంపెనీ లీగాలిటీ ఎలా ఉందో చూడలేదు, అసలు కంపెనీ ఉందా లేదా చూడలేదు, నన్ను చూసి తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది? అంటే మిమ్మల్ని చూడడం వల్ల మీ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, లక్ష్మణ్ అనే ఇమేజ్కి, లక్ష్మణ్ క్యాలిబర్కి సెలెక్ట్ చేసిన ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అయి ఉండొచ్చు. లక్ష్మణ్ ఎంతవరకు తీసుకెళ్తాడు? లక్ష్మణ్ చూసిన ప్రాపర్టీ వరకు తీసుకెళ్తాడు. లక్ష్మణ్ యొక్క క్యాపబిలిటీ, లక్ష్మణ్ ఉన్న ఇమేజ్ వల్ల లక్ష్మణ్ ప్రైస్ తగ్గించగలుగుతాడు, లక్ష్మణ్ ఆ ప్రాపర్టీ మీకు రీచ్ అయ్యేటట్టు చేయగలుగుతాడు. కానీ లక్ష్మణ్ చూసింది వేరే కావచ్చు, మీరు చూసేది వేరే కావచ్చు. లక్ష్మణ్ లీగాలిటీ చూడకపోవచ్చు, లక్ష్మణ్ అప్రూవల్ చూడకపోవచ్చు, కానీ మీరు అవి చూడాలి. మీ బ్రాండ్ ఇమేజ్, ఏదైనా కంపెనీ ఇమేజ్ ఎప్పుడు పెరుగుతుంది? మీ యొక్క లీగాలిటీ, మీ యొక్క డెవలప్మెంటు, మీరు చెప్పినటువంటి వర్డ్, అది దానివల్లే మీ బ్రాండ్ పెరుగుతుంది. నాకు బ్రాండ్ ఉంది కానీ లీగాలిటీ లేకుండా, అప్రూవల్స్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా అంటే అవన్నీ కావు. మనకి ఇవన్నీ ఉన్నప్పుడే మన బ్రాండ్ పెరుగుద్ది, మన యొక్క పర్సనల్గా మన యొక్క ఇమేజ్ పెరుగుతుంది. ఏం డెవలప్మెంట్ చేయకుండా, ఏ అప్రూవ్స్ లేకుండా ఉంటే ఎటువంటి ఇమేజ్ రాదు, ఎటువంటి బ్రాండ్ రాదు, ఎటువంటి ఇది పెరగదు మార్కెట్లో. ఇప్పుడు కూడా మన అప్రూవల్స్, మన డెవలప్మెంట్లు, మన ఎమ్యూనిటీస్, మన ట్రాన్స్పరెన్సీ మన బ్రాండ్. లాస్ట్ ఇయర్ మీరు 15 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు కదా, వన్స్ ఒక్కసారి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతే చాలామంది ఉన్నారు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎవరికన్నా రిటర్న్ అమౌంట్ వచ్చింది ఎక్కడ మీరు చూసారు? అంటే టైం పడుతుంది సార్, వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ పర్సంటేజ్ ఉంది దానికి చెప్పండి మీరు. ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే ప్రాపర్టీని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఎట్లుంటుందంటే, ట్రాన్స్పరెన్స్గా ఇన్వెస్ట్ చేస్తాం మనం, కానీ అవతల వాడు మనం కావాలని వాంటెడ్గా మోసం చేస్తే ఏం చేయలేము. సో అది వేరే సబ్జెక్ట్. కానీ లీగాలిటీ చూసుకోకుండా చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. సో ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా రిటర్న్ వచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది, కానీ టైం పడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా జ్యుడిషియరీకి వెళ్ళాల్సి వస్తుంది, కోర్టులో ఉంటుంది, ఎక్స్ట్రా ఖర్చు, మెంటల్ ప్రెషరు, సైకలాజికల్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది, టైం. అవన్నీ మనం కొనే ముందే చెక్ చేసుకుంటే ఈ గొడవే ఉండదు. మన వాళ్ళు లక్షలు పెట్టడానికి కొనడానికి చూస్తారు, కానీ ఓ 10,000 పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోరు. అదే వచ్చిన పాయింట్ అక్కడ. ఇదే ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా కానీ
ఎక్కడోసారి మోసపోతూనే ఉన్నాం. అవును, లేదు వాళ్ళ దగ్గర లీగల్ ఒపీనియన్స్ ఉంటాయి, ప్రతి కంపెనీ దగ్గర లీగల్ ఒపీనియన్స్. మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడు అంతే, డెఫినెట్గా వాళ్ళు ఉన్నంత వీళ్ళు ఉంటారు, రెడీగా ఉంటారు. అంతే కదా మరి. వాడికి అవసరం, వీడి అవసరం వాడు అవసరాన్ని క్యాచ్ చేస్తాడు, అలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటి అసలుకి రియల్ ఎస్టేట్లో తెలివిగల ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అంటే తెలివిగల ఇన్వెస్ట్మెంట్ అంటే సార్ రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడమే. రైట్ టైం అన్నారు. రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడమే. ఇవాళ మార్కెట్ బాగాలేదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 20 లక్షలు ఉన్నాయి మన దగ్గర, మంచి సెజ్ దగ్గరనో లేకపోతే ఒక టౌన్ దగ్గరనో ఒక స్కూల్స్ దగ్గరనో ఏదన్నా కమర్షియల్ యాక్టివిటీ జరిగే దగ్గరనో, లేదా ఒక రోడ్డు కొత్తగా రోడ్డు ఫామ్ అవుతుంది రోడ్డు దగ్గరనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా తెలివిగల ఇన్వెస్ట్మెంటే. ఓకే. ఎక్కడో సిటీకి దూరంగా పోయి కొన్నాం, ఏ రోడ్డు లేదు, ఏదో చిన్న రోడ్డు ఉంది, అది ఎప్పుడు డెవలప్ అయ్యేదో తెలియదు, ఎక్కడ ఏం వస్తుందో తెలియదు, అట్లాంటి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే తెలివిగల ఇన్వెస్ట్మెంట్ కాదు. అంటే చాలామంది ఏంటంటే మార్కెట్ డల్గా ఉంది, అమ్మో ఇప్పుడు కొంటే తర్వాత పరిస్థితి ఏంటి అని దాదాపు 80% ఆగిపోతారు. అవును. ఆ 20% పీపుల్ ఉంటారు చూడు, ఇదే రైట్ టైం అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారంటారు. అలా ఆ టైంలో ఒకసారి ఎగ్జాంపుల్ మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ముందు అంచనా వేశారు, వాళ్ళందరూ సూపర్ సక్సెస్. మనకు ఎవ్రీ 10 yearsకి ఒక డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. 2004 రియల్ ఎస్టేట్లో, 2004కు 2006 మధ్యలో ఉన్నటువంటి చేంజెస్ రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద ఎత్తున వెళ్ళినాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వెళ్ళినాయి. మళ్ళీ 2009 to 12 కొద్దిగా మార్కెట్ అటు ఇటుగా ఉన్నప్పటికీ 14 to 24 వరకు మార్కెట్ ఎవ్రీ డే లేస్తూనే ఉంది, ఎవ్రీ డే అప్రిషియేషన్ పెరుగుతూనే ఉంది. ఇవాళ కొద్దిగా మళ్ళీ ఎలక్షన్ టైంలో కొద్దిగా స్లోగా ఉంది, ఎవ్రీ ఎలక్షన్ టైం అట్లే ఉంటుంది, మళ్ళీ ఒక 1 year గ్యాప్ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఇదేంటో చిన్న స్టాప్ లాంటిది ఇది. మళ్ళీ మార్కెట్ తొందరగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఒక పాజ్ వస్తుంది రియల్ ఎస్టేట్లో, ఎవ్రీ 2 yearsకు 3 yearsకు 5 yearsకు ఒక పాజ్ వస్తుంది. అది ఒక 3 to 4 months 3 to 5 months ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ పుంజుకుంటూనే ఉంటుంది. కానీ మార్కెట్ ఎప్పుడు పడిపోవడానికి అవకాశం లేనటువంటిది బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెసే.